నమస్కారం. మానవ దేహం యొక్క అద్భుత నిర్మాణాన్ని పరిశీలిస్తే చర్మం కింద ఉండే రక్తనాళాలలో రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి. సిరలు, ధమనులు అని. సిరలేమో చెడు రక్తాన్ని కలిగి ఉంటాయి, ధమనులేమో మంచి రక్తాన్ని కలిగి ఉంటాయి. మీరు ఒకసారి వీటి అరేంజ్మెంట్ చూసినట్టయితే చర్మం క్రింద ఉండేటి సిరలు, వాటి కింద మజిల్స్ కింద ఉండేటి, కండరాల కింద ఉండేటి ధమనులు. ఎంత అద్భుతమైన దేహ నిర్మాణం సృష్టి, ప్రకృతి లేదా నమ్మే వాళ్ళకి భగవంతుడు చేసిండంటే, సిరల్లో చెడు రక్తం ఉంటుంది కదా, ఏమైనా డ్యామేజ్ అయినా కూడా ఆ చెడు రక్తం మాత్రమే బయటికి వెళ్ళిపోతుంది అనేది ఒకటి. రెండోది, సిరల్లో సహజంగానే బ్లడ్ ప్రెషర్ అంటే రక్తపోటు తక్కువగా ఉంటుంది. కాబట్టి లాస్ అయ్యేటువంటి యొక్క రక్తం యొక్క వేగం తక్కువగా ఉంటుంది కనుక ఎక్కువసేపు ఉన్నా తక్కువ రక్తం లాస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి అవి పైన ఏర్పాటు చేయడం జరిగిందని నాకు అనిపిస్తుంది. అదేవిధంగా ధమనులు తీసుకున్నట్టయితే వాటిలో మంచి రక్తం ఉంటుంది కాబట్టి అవి లోపల భద్రంగా ఉండి ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా అవి వాటిలో ఉన్నటువంటి రక్తము ఎక్కువ వేగంగా ప్రవహిస్తుంది కనుక తొందరగా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది కనుక వాటిని లోపల నిక్షిప్తం చేయడం జరిగిందేమో ప్రకృతి. ఒకసారి గమనిద్దాం. రెండో విషయం ఏంటంటే, ఏదైనా మనం వెలుపల నుంచి కనుక పదార్థాన్ని అంటే మెడికేటెడ్ సంబంధించింది, ఔషధ సంబంధమైంది పంపించినట్టయితే మొదలు సిరల్లోకి ఇచ్చేస్తారు వాటిని. సిరలలోకి ప్రవేశించినటువంటి ఆ మెడికేటెడ్ ఆ ద్రవం ఏదైతే ఉన్నదో అది మొదలు శుద్ధీకరింపబడిన తర్వాత అన్ని ఆర్గాన్స్కి, అన్ని అవయవాలకు చేరేందుకు అనుకూలంగా బహుశా ఈ వీన్స్ లేదా సిరలు చర్మం కిందనే ఏర్పాటు చేయడం జరిగిందేమో అని అనిపిస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఇక దేహ నిర్మాణాన్ని ప్రసాదించినటువంటి ఇక భగవంతుడు ఎంతో గొప్పవాడు. ఒకసారి ఆలోచిద్దాం. హ్యూమన్ బాడీ ఈజ్ మిరాకిల్ మెషిన్. ఇట్ ఈస్ గివెన్ టు మేక్ ద మిరాకిల్స్. స్టూడెంట్స్ ఎస్పెషల్లీ ట్రై టు మేక్ ద మిరాకిల్స్. థ్యాంక్ యూ.